వెల్కమ్ టు లైఫ్ లైన్. సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో సమస్యలతో బాధపడే వారికి మా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది అంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. సోరియాసిస్ అనేది ప్రాబ్లం చాలా చిన్నదైనా ఆ ఫేస్ చేసే వాళ్ళకి తెలిసింది ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అసలు రావడానికి కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు? సోరియాసిస్ అంటే చూడండి, ఇది ఒక కామన్ క్రానిక్ స్కిన్ డిసీజ్ అన్నమాట. మనం దీనికి చిన్నగా అనుకోవచ్చు, కానీ సోరియాసిస్ ఈజ్ అ వెరీ క్రానిక్ అండ్ ఒక్కసారి వచ్చిందంటే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అండ్ కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఉండే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. సో ఈ సోరియాసిస్ అనబడే వ్యాధి ఏమవుతుంది ఇందులో అన్నట్లు చూసుకుంటే, నార్మల్లీ మన బాడీలో స్కిన్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ స్కిన్ ప్రొడక్షన్ అనేది మనకు ఒక నెలలో ఒక్కసారి ఒక స్కిన్ రావాలన్నమాట. కానీ బై మిస్టేకల్లీ మన ఇమ్యూనిటీ పవర్ ఏం చేస్తుందంటే దీనికి స్పీడప్ చేసేస్తుంది. సో ఇందులో 1 monthలో ఒక స్కిన్ రావాలి, కానీ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో 3 to 4 daysలో కొత్త స్కిన్ రావడం జరుగుతుంది అన్నమాట. అంటే పైన స్కిన్ ఉంటుంది, ఇంకొక స్కిన్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఇలా స్కిన్ అనేది చాలా స్పీడ్ బిల్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఏ ఏరియాలో మీకు స్కిన్ స్పీడ్గా బిల్డ్ అవుతుంది ఆ ఏరియాలో మనకు ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అన్నట్లు చూసుకుంటే, ఇక్కడ మీకు పూర్తిగా స్కేల్స్ అనేది అనిపించడం జరుగుతుంది. స్కేల్స్ అంటే మనం దానికి స్క్రాచ్ చేసినాం అనుకోండి, పొట్టు అనేది రాలడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. షైనీ స్కిన్ కనపడుతుంది, కొంచెం వైటిష్ అండ్ షైనీ స్కిన్ మనకు కనబడుతూ ఉంటుంది. దాంతో సహా దాంట్లో ఇచ్చింగ్ ఉంటుంది అన్నమాట, విపరీతంగా దురదలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే కొంచెం వెట్ ఉండడం జరుగుతుంది. అది ఫ్లేక్ పొట్టు మనం ఇలా తీసినామనుకోండి, తీసిన తర్వాత కింద మనకు కొంచెం పస్ లాగా లేదంటే కొంచెం వాటరీ స్టిక్కీ గ్లూయి సబ్స్టెన్స్ లాగా కూడా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. సో ఇది మన బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఇది తలలో మాత్రమే వస్తుంది, కాళ్ళలో మాత్రమే వస్తుంది అన్నట్లు ఉండదు. ఇది బాడీలో ఏ పార్ట్లో అయినా రావచ్చు, కానీ ముఖ్యంగా ఇది మనకు చేతుల్లో, కాళ్ళలో అండ్ ట్రంక్లో వస్తుంది. ట్రంక్లో అంటే పొట్ట మీద అలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ సోరియాసిస్. అండ్ సోరియాసిస్ రీజన్స్ ఏముంటాయి, ఎవరిలో ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అన్నట్లు చూసుకుంటే, సోరియాసిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఎగ్జాక్ట్లీ ఇది దేనివల్ల రావడం జరుగుతుంది అన్నట్లు ఇంకా రీసెర్చ్లో ఉంది. కానీ కొన్ని థియరీస్ ఏముంటాయి అంటే, మనకు ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే ఫెమిలియల్ టెండెన్సీ మీకు ఉందనుకోండి, సో మీకు ఈ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. లేదంటే వేరే వ్యాధులు జస్ట్ లైక్ అనదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మనకేమైనా ఉన్నాయి అంటే కూడా మీకు వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. అలాగే ఆల్కహాల్ స్మోకింగ్ ఒకవేళ మీరు చేస్తున్నారంటే మీకు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ సోరియాసిస్ ఒకవేళ వచ్చింది, సో అప్పుడు మనకు ఫ్లేరప్స్ దేనివల్ల ఉంటుంది అన్నట్లు చూసుకుంటే, ఎప్పుడైనా మీరు కింద పడ్డారు, లేదంటే మీకు కట్ అయింది, ఇంజురీ ఏదైనా అయింది, దెబ్బ తగిలింది అనుకోండి, ఆ ఏరియాలో మీకు సోరియాసిస్ డెవలప్ కావచ్చు. దాంతో సహా వింటర్ సీజన్లో ఇది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా మనం చూస్తుంటాము. చాలామందికి వింటర్ సీజన్లో పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మూలన కూడా ఇది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ మూలన కూడా ఈ సోరియాసిస్ వ్యాధి అనేది పెరుగుతూ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా దేర్ ఆర్ న్యూమరస్ రీజన్స్ ఇది రావడానికి అండ్ పెరగడానికి, చాలా రీజన్స్ అనేటివి ఉంటాయి. అండ్ సోరియాసిస్ అంటే ఒకటేలాగా ఉంటుంది అన్నట్లు ఉండదన్నమాట. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కొన్ని కామన్ ఉంటుంది, జస్ట్ లైక్ ఫ్లేరప్స్ వస్తున్నాయి, పొట్టు అనేది రాలుతుంది అండ్ దురదలు వస్తున్నాయి అండ్ స్కేలీ కనబడుతుంది, ఇది కామన్గా ఉంటుంది.
దీంతో సహా ఇప్పుడు మనం పేషెంట్ వస్తే కొన్ని టైప్స్ కూడా ఉంటాయి దాంట్లో, అది కూడా చూసి దాని ప్రకారంగా మనం మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు. సో హోమియోపతిలో ఈ సోరియాసిస్ అనబడే వ్యాధికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. చాలామంది లైఫ్ లాంగ్ ఈ వ్యాధి ఉంటుందేమో, వాడుతున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్లు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కొంచెం టైం పడవచ్చు, కానీ పూర్తిగా ఈ ప్రాబ్లం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, వన్స్ సోరియాసిస్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత టాబ్లెట్స్ వేసుకొని కంప్లీట్ తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఇది చాలా మందిలో చూస్తూ ఉంటాము, రీఅకరెన్స్ కూడా ఉంటుంది. కానీ హోమియోపతిక్ మెడిసిన్స్తో మనం తగ్గింది అనుకోండి, అప్పుడు రీఅకరెన్స్ ఛాన్సెస్ అనేవి చాలా మినిమైజ్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర ఒక్కసారి పేషెంట్ హోమియోకేర్లో వచ్చి హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాడంటే 100 మెంబర్స్లో ఒక 2-3 మళ్ళీ ఎప్పుడైనా 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తారు, మళ్ళీ కొంచెం కనబడుతుంది అని. కానీ 99% జనాలకు ఇది మళ్ళీ రిటర్న్ రావడం అన్నట్లు ఉండదన్నమాట. ఇది హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, మీ ఇందాక చెప్పినట్టు వింటర్ సీజన్లో ఈ చర్మ సమస్యలన్నీ ఎక్కువగా వస్తుంటాయి, సోరియాసిస్ వంటి సమస్యలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటారు వింటర్ సీజన్లో రావడానికి చర్మ సమస్యలు ఎక్కువగా? బికాస్ ఆఫ్ ద హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ ఇది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఏమవుతుందంటే మన వింటర్ సీజన్లో చర్మం అనేది డ్రై అయిపోవడం జరుగుతుంది. అండ్ ఈ కండిషన్లో డ్రైనెస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. నార్మల్ టైంలో కూడా మాయిశ్చరైజర్ అవి పెట్టుకుంటేనే కంట్రోల్లో ఉంటుంది అది. ఇప్పుడు వింటర్ సీజన్లో ఇంకా చర్మం పూర్తిగా డ్రై అయిపోవడం మూలన మనకేమవుతుందంటే అక్కడ డ్రైనెస్ వల్ల విపరీతంగా ఇచ్చింగ్ రావడం జరుగుతుంది, అండ్ ఇరిటేషన్ రావడం జరుగుతుంది, అండ్ స్టిఫ్నెస్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఒకవేళ అది బెండ్స్ మీద ఉందనుకోండి, స్కిన్ ఫోల్డ్స్ మీద ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే అక్కడ క్రాక్స్ కూడా వింటర్ సీజన్లో మనం చూస్తుంటాము. క్రాక్స్ వచ్చేసి మొత్తం అక్కడ నుంచి బ్లీడింగ్ కూడా కారడం, పెయిన్ రావడం, అక్కడ మీకు బర్నింగ్ సెన్సేషన్ అనిపించడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల వింటర్ సీజన్లో మనం ఈ చర్మ వ్యాధులు కొంచెం ఎక్కువగా చూస్తాము. బికాస్ స్కిన్ అనేది, చర్మం అనేది ఎక్కువగా డ్రై అయిపోవడం జరుగుతుంది ఈ సీజన్లో. ఓకే, సోరియాసిస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంట? సోరియాసిస్ నెగ్లెక్ట్ చేయడం మూలన మనకు చాలా కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. ఆ కాంప్లికేషన్లో మెయిన్లీ మనకు సోరిక్ ఆర్థరైటిస్ అన్నట్లు ఉంటుంది అన్నమాట. సోరిక్ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒక చర్మ వ్యాధియే కదా, అండ్ స్పెషల్లీ కొంచెం ఉన్న వాళ్ళు ఈ పని చేస్తారు. ఓన్లీ షర్ట్ లోపలే ఉంది, ఎవరికి కనబడతలేదు, చేతుల దగ్గరే ఉంది, ఎవరికి కనబడతలేదు, సో వాళ్ళు మందులు ఏం తీసుకోరు, అలాగే ఉంది ఏం కాదు అన్నట్లు. కానీ చాలా రోజుల వరకు ఆ సోరియాసిస్ మీ బాడీ పైన ఉండడం మూలన అది బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. దానికే మనం సోరిక్ ఆర్థరైటిస్ అంటాం. సడన్లీ మీకు నొప్పి అనేది రావడం జరుగుతుంది, జాయింట్ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ జాయింట్ పెయిన్స్ మీకు ఈ జాయింట్స్లో కూడా కావచ్చు, మోకాల్లో కూడా కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్లో మీకు పెయిన్ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది, అండ్ వాపులు రావడం జరుగుతూ ఉంటుంది. టచ్ చేసినా కూడా నొప్పి అనేది రావడం జరుగుతుంది, నడవడానికి ఇబ్బంది అనేది అనిపించడం జరుగుతుంది. సో సోరియాసిస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ సోరియాసిస్ మనకు ఆ సోరిక్ ఆర్థరైటిస్లు తీసుకుపోతుంది, మళ్ళీ నడవడానికి కూడా ఇబ్బంది, అన్ని కీళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏముంటుందంటే మనకు సోరియాసిస్ కొంచెం ఉందంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది పెరిగిందనుకోండి, పెరిగిన తర్వాత ఒక కాంప్లికేటెడ్ స్టేజ్ వస్తుంది, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అన్నట్లు ఉంటుంది అన్నమాట అది. సో అదేంటంటే 90% ఆఫ్ యువర్ బాడీ విల్ గెట్ కవర్డ్ విత్ సోరియాసిస్. అంటే పూర్తిగా మీ బాడీలో సోరియాసిస్ అనేది రావడం జరుగుతుంది. అది చాలా పెయిన్ఫుల్ కండిషన్ అన్నమాట, విపరీతంగా పెయిన్ఫుల్ కండిషన్, అండ్ స్మెల్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది పేషెంట్కి దగ్గర. ఇప్పుడు మా దగ్గర కొన్ని పేషెంట్స్ ఉన్నారు, కన్సల్టేషన్ రూమ్ లోపల రాగానే వాళ్ళ ఒక రకమైన స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కన్సల్టేషన్కి కూర్చొని మొత్తం చూపించి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చున్నారు ఆ ఏరియాలో మొత్తం రౌండ్గా పొట్టు అనేది పడి ఉంటుంది అన్నమాట.
సో అంత ఎక్కువ కండిషన్స్లో కూడా మనం వెళ్ళిపోతాము ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో దీనికి మనం పట్టుకోలేదు అన్నట్లు. సో ఇనీషియల్ స్టేజెస్ ఎలా ఉంటాయి దీనికి అన్నట్లు మనం చూసుకుంటే, ఇనీషియల్ స్టేజెస్లో మీకు ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఏ రకమైన సోరియాసిస్ మీకు ఉంది అన్నట్లు మనం ఐడెంటిఫై చేయాలి. చాలా రకాలు ఉంటాయి అందులో. ఒకటి ప్లేగ్ సోరియాసిస్ అన్నట్లు చెప్తాము, ఇదే 90% రావడం జరుగుతుంది. రెండోది స్కాల్ప్ సోరియాసిస్ అన్నట్లు కూడా చెప్తాము. ఇంకొకటి మనకు ఫ్లెక్జురల్ సోరియాసిస్ అన్నట్టు చెప్తాము. ఇంకొకటి ఏంటంటే సెబ్రానిక్ సోరియాసిస్, సేమ్ లైక్ మనకు స్కాల్ప్ సోరియాసిస్ అది. అండ్ కొంతమందికి నెయిల్స్ మీద కూడా సోరియాసిస్ రావడం జరుగుతుంది, నెయిల్ సోరియాసిస్ అంటాము. ఇంకొకటి ఇన్వర్స్ సోరియాసిస్ అంటాము. ఇన్ని రకాల సోరియాసిస్ ఉంది. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము మీకు ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది. సో ప్లేగ్ సోరియాసిస్ విచ్ ఇస్ 90%, అందులో ఏముంటుందంటే పెద్ద పెద్ద ప్యాచ్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏరియాలో, మన చేతుల్లో, ట్రంక్ ఏరియాలో, అంటే పొట్ట మీద లేదంటే మీ వీపు మీద. అండ్ ఇట్ మైట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ అంబలికస్, అంటే బొడ్డు నుంచి స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ కాళ్ళలో, మోకాల దగ్గర, తొడ భాగం దగ్గర ఇది ముఖ్యంగా ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, బొల్లి మచ్చలు రావడానికి కారణాలు ఏంటంటారు? బొల్లి మచ్చలు అంటే చూడండి, దీనికి మనం విటిలిగో అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. విటిలిగో, ఇంకొక పేరు ల్యూకోడర్మా అన్నట్లు కూడా ఉంటుంది ఇందులో. సో బొల్లి మచ్చలు అనేది దేనివల్ల వస్తుంది అంటే, మన స్కిన్లో ఒక పదార్థం ఉంటుంది, మెలనిన్ అన్నట్లు ఒక పదార్థం ఉంటుంది అన్నమాట. సో ఈ మెలనిన్ అనేది ఎంత ఎక్కువగా మన చర్మంలో ఉంటే అంత బ్లాక్ మనం కనబడతాము. అండ్ ఈ మెలనిన్ అనేది ఎంత తక్కువ మన చర్మంలో ఉంటుంది అంత మనం వైట్గా కనబడుతూ ఉంటామన్నమాట. సో ఈ మెలనిన్ ఉత్పత్తి చేసే ఒక సెల్ ఉంటుంది, మెలనోసైట్ అన్నట్లు చెప్తాం దానికి. సో అది ఒకవేళ డిస్ట్రక్ట్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది అంటే ఆ ఏరియాలో మెలనిన్ ఉత్పత్తి ఉండదు, మనకు వైట్ అనేది ప్యాచ్ రావడం జరుగుతుంది. సో దీనికి మనం విటిలిగో అంటాము. ఇప్పుడు ఈ విటిలిగో దేనివల్ల వస్తుంది అంటే, విటిలిగో ఈజ్ ఆల్సో అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో ఏం జరుగుతుందంటే, మన బాడీలో యాంటీబాడీస్ అని ఉంటాయి. యాంటీబాడీస్ అంటే ఇట్ యాక్ట్స్ లైక్ అ సోల్జర్స్ టు అవర్ బాడీ. మన బాడీకి బయట బ్యాక్టీరియాస్, వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, హెల్దీగా ఉంచడానికి మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది రివర్స్గా పనిచేస్తుంది. బాడీకి ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ని ఇది చంపడం మొదలు పెడుతుంది అన్నమాట. సో ఇక్కడ బాడీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో రావడం జరుగుతుంది. సో ఈ కండిషన్లో ఏమవుతుంది, మీ మెలనోసైట్ సెల్స్ని ఇది చంపడం మొదలు పెడుతుంది అనమాట. స్కిన్లో ఉన్న ఆ సెల్స్ని చంపేస్తుంది. అండ్ అక్కడ మెలనిన్ ఉత్పత్తి అవ్వదు. అండ్ దానివల్ల ఇది మొత్తం వైట్ ప్యాచ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ విటిలిగో లేదంటే ల్యూకోడర్మా, తెలుగులో దానికి బొల్లి అన్నట్లు చెప్తామన్నమాట. ఓకే, ఇందాక మీరు సోరియాసిస్ చెప్తూ అది ఒళ్ళంతా అయ్యి పెయిన్ కూడా ఉంటుందన్నారు. మరి బొల్లి మచ్చలు కూడా అలాగే ఉంటుందంటారా? అలా అందరికీ ఉండదండి. బొల్లి మచ్చల్లో మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే కనబడడానికి మాత్రమే మీకు ప్యాచ్ కనబడుతుంది, వైట్ కనబడుతుంది స్కిన్. కానీ దీని నుంచి మీకు ఇరిటేషన్ రావడం, దీని నుంచి నొప్పి రావడం అలాంటిది ఏమీ ఉండదు. స్కిన్ కలర్ మారిపోవడం జరుగుతుంది. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే ఉంటే మొత్తం బాడీ మొత్తం వైట్ అవ్వడం కూడా జరుగుతుంది. కానీ బాడీ వైట్ అవుతుంది అని మళ్ళీ వాళ్ళకు బర్నింగ్ సెన్సేషన్ రావడం కానీ, లేదంటే చర్మం క్రాక్స్ రావడం కానీ, దురదలు రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండవు. జస్ట్ మొత్తం వైట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఐబ్రోస్ దగ్గర మీ చర్మం వైట్ అవుతుంది అనుకోండి, సో మీ ఐబ్రోస్ కూడా వైట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే ఒకవేళ గడ్డం దగ్గర మీ చర్మం వైట్ అయిపోతుంది అనుకోండి, సో మీ గడ్డం కూడా మొత్తం వైట్ అయిపోవడం జరుగుతుంది. సో ఏ ఏరియాలో అది ఆ బొల్లి ప్రాబ్లం వచ్చింది ఆ ఏరియాలో ఉన్న హెయిర్స్ కూడా వైట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా, సో దీనికి కూడా హోమియోపతిలో
ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. దీనికి మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమా మెడికేషన్స్ అన్నట్లు ఇస్తామన్నమాట. సో ఆ మెడిసిన్స్తో మీకు తొందరగా ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దాంతో సహా ఏంటంటే ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమా మెడికేషన్స్తో స్టార్టింగ్ మనం డిస్ట్రక్షన్ ఆగిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్దర్గా ఇంకా స్ప్రెడ్ అవ్వదు. దాని తర్వాత మీకు మెల్లమెల్లగా తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సైడ్ల నుంచి కొంచెం చిన్నగా అయిపోవడం జరుగుతుంది, లేదంటే మధ్యలో మీకు బ్లాక్ ప్యాచెస్ వచ్చేసి అది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ అది తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ విటిలిగో. ఇప్పుడు మనకు సోరియాసిస్ కానివ్వండి, లేదంటే విటిలిగో కానివ్వండి, చర్మ సమస్యలు, ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, హోమియోపతి హ్యాస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇన్ అ స్కిన్ ప్రాబ్లమ్ డిసీజెస్ అన్నమాట. యా డాక్టర్ గారు, మీకు అంటే ప్రతి గల్లీలో ఇప్పుడు హోమియో క్లినిక్స్ వస్తున్నాయి. ఒకప్పుడు హోమియో క్లినిక్స్ చాలా రేర్గా ఉండేవి, కానీ ఇప్పుడు గల్లీలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు హోమియో ట్రీట్మెంట్లో తగ్గుతుంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. మీ దగ్గరికే రావడానికి రీజన్ ఏంటి? మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో హోమియోపతిలో కూడా 2 రకాల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఒకటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటాము, ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫీవర్ వచ్చింది, అందరికీ తెలుసు మనం డోలో వేసుకుంటాం, క్రోసిన్, పారాసిటమాల్. సో పారాసిటమాల్ ఈజ్ ఎ స్పెసిఫిక్ మెడిసిన్ ఫర్ ద ఫీవర్. సో ఇలా మనకు హోమియోపతిలో కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఈ వ్యాధికి ఇది ఇవ్వాలి, ఈ వ్యాధికి ఇది ఇవ్వాలి, ఈ వ్యాధికి ఇది ఇవ్వాలి అన్నట్లు ఉంటుంది. ఇది స్పెసిఫిక్. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఏ వ్యాధి ఉన్నా పేషెంట్ని పట్టి మందులు అనేది ఇవ్వాలి, పేషెంట్స్ రెస్పాన్సెస్ పట్టి మందులు అనేది ఇవ్వాలి, అండ్ రీజన్ బిహైండ్ ద డిసీజ్ అనేది చూసి మందులు అనేది ఇవ్వాలి. సో ఇలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్లో మీకు తక్కువ అవుతుంది, కొంతమందికి తక్కువ అవ్వదు. కానీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా రేట్స్ అనేది చాలా హై ఉంటుంది. అండ్ దీనికి చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అనేది మనకు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ హోమియో కేర్లో ఏం మీకు లాభం ఉంటుంది తీసుకుంటే అన్నట్లు చూసుకుంటే, హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ ఒక సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్లో ఉంది. మీరు ఎక్కడున్నా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా ఆ సిటీలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటుంది, అక్కడ మనం చూపించుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏముంటుందంటే, మీరు బయట ఎక్కడైనా చూపించుకున్నారు అంటే ఒక డాక్టర్ ఒక క్లినిక్, కానీ హోమియో కేర్లో ఒక్కసారి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారనుకోండి, యూ విల్ బీ హ్యావింగ్ న్యూమరస్ డాక్టర్స్, అంటే చాలామంది డాక్టర్స్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక డాక్టర్ దగ్గర కొన్ని రోజులు మెడిసిన్స్ యూజ్ చేశారు, సో మనకు ఎంత ఇంప్రూవ్మెంట్ కావాలి, ఎంత ఎక్స్పెక్టెడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అంత లేదు అంటే వేరే డాక్టర్ కూడా చేంజ్ అవుతుంది. మూడో పాయింట్ ఏంటంటే, మన దగ్గర ప్రతి డాక్టర్కి ఒక టార్గెట్ లాగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నెలలో 100 పేషెంట్లు అనేది చూస్తున్నాను, న్యూ పేషెంట్స్. సో ఆ 100 న్యూ పేషెంట్స్లలో ఎంతమందికి పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి అన్నట్లు మన దగ్గర ఒక మెడికల్ ఆడిట్ టీమ్ అనేది ఉంటుంది. సో ఆ టీమ్ మానిటర్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో ఏ పేషెంట్కి అంతగా ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే వాళ్ళను పికప్ చేసి మనకు వేరే టీమ్ ఆఫ్ డాక్టర్, రీసెర్చ్ టీమ్ డాక్టర్స్ అన్నట్లు ఉంటారు. సో ఆ టీమ్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట పేషెంట్ కేస్. సో వాళ్ళు కలిసి మీకు చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక్కసారి మీరు హోమియో కేర్లో వచ్చేస్తే మీకు నంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేది దొరుకుతారు, అండ్ నంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్. ఒకవేళ కొన్ని డాక్టర్స్ బెంగళూరులో ఉంటారు, దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఫ్యూ థింగ్స్ అనుకోండి. సో అక్కడి నుంచి మేము డాక్టర్స్ని పిలిపించి మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధమైన
మేనేజ్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ క్లినిక్స్ అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. రైట్, నైస్ డాక్టర్ గారు. అంటే ఇందాక మీరు సోరియాసిస్ నెగ్లిజెన్స్ చేయడం ద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ దగ్గర కూడా స్మెల్ వస్తుంది అండ్ అదంతా పొట్టురాగా కింద పడుతుంది అని చెప్పారు. మరి బొల్లిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే మొత్తం బాడీ మొత్తం మారిపోతుంది అన్నారు. బట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటారా? లేదండి, హెల్త్కి ప్రాబ్లం అనేది ఏమీ దానివల్ల ఉండదు. కానీ ఒక్కసారి మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీ స్కిన్ మీద ఎఫెక్ట్ చేసింది. ఇప్పుడు అది బొల్లి ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. సో స్కిన్లో ఉన్న చర్మం అనేది చనిపోవడం, స్కిన్లో ఉన్న పిగ్మెంట్ చనిపోవడం జరుగుతుంది. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఛాన్సెస్ ఉంటాయి కి ఇదే ఆటో ఇమ్యూన్ అటాక్ అనేది వేరే ఆర్గాన్స్ మీద మీకు కావచ్చు. స్కిన్ మీద అయింది కాబట్టి స్కిన్ వైట్ అయిపోయింది. అదే మనకు కిడ్నీల మీద ప్రాబ్లం అయితే, అదే మనకు వేరే ఆర్గాన్ మీద ప్రాబ్లం అవుతే, థైరాయిడ్ మీద ప్రాబ్లం అవుతే, లేదంటే ప్యాంక్రియాస్ మీద ఈ ఆటో ఇమ్యూన్ అటాక్ జరిగిందనుకోండి, అలాంటప్పుడు మనకు వేరే పెద్ద వ్యాధులు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. జస్ట్ లైక్ థైరాయిడ్ రావడం, హాషిమోటో థైరాయిడైటిస్ అంటాము. సో థైరాయిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్. అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది మన బాడీలో అంటే వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మనకు ఎనీ డిసీజ్ బిగ్ ఆర్ స్మాల్ అది ఆటో ఇమ్యూన్ ఉంది అంటే దానికి వెంటనే ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. అది నాకు చిన్న ప్యాచ్ ఉందండి, ఏం కనబడతలేదు కదా అంటే మళ్ళీ అది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కువ కావచ్చు. అండ్ మేజర్ ఫ్యాక్టర్స్ అనేది ఒకవేళ మీ లైఫ్ స్టైల్ మంచిగా లేదు, ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంది, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది. సో సైకాలజికల్ స్ట్రెస్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ దిస్ ప్రాబ్లం అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ సైకాలజికల్ స్ట్రెస్ ఉందంటే అది ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా వినే ఉంటారు, బై నాకు చాలా టెన్షన్ ఉండే, ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం వచ్చింది, దాని తర్వాత షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది అంటారు. అలా అంటే మనకు చర్మ వ్యాధులు కూడా అలాగే కొంతమందికి రావడం జరుగుతుంది. సోరియాసిస్ కానివ్వండి, అది విటిలిగో కానివ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.